ప్రజా ఆశీర్వాద యాత్ర లాస్ట్ దినం దీంతో ముగుస్తుంది. అమ్మపల్లి రామాలయంలో మొదలుపెట్టి షాబాద్, పూడూర్, పరిగి, అటు యాలాల్, తాండూర్ అవన్నీ వికారాబాద్లో అన్ని మండలాలు తిరుగుకుంటా మళ్లీ చేవలకు వచ్చి చేవల నుంచి శంషాబాద్ రూరల్, మహేశ్వరం ఇక లాస్ట్ మండల్ ఇది. సో అన్ని 25 మండలాలు దీంతో యాత్ర ముగిస్తుంది. గుమ్మడివెల్లి గ్రామం లాంటి అది బార్డర్ గ్రామము. దాని తర్వాత భువనగిరి పార్లమెంట్ వస్తుంది. అక్కడ మన అభ్యర్థి నర్సయ్య గౌడ్ గారిని కూడా ఇక్కడ రమ్మని రిక్వెస్ట్ చేసినాము. బహుశా వారు కూడా జాయిన్ అవుతుండొచ్చు ఇక్కడ. కానీ ఈ యాత్ర నిజంగానే మేము అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది. అది దాదాపు 370 గ్రామాలు మా టార్గెట్ ఉండే. అంటే యాక్చువల్ పోయింది 320 గ్రామాలు ఎంతో పోయినట్టున్నాము. అది చెప్తారు ఇప్పుడు లెక్క అవుతుంది. కానీ పక్క గ్రామాల నుంచి కూడా వచ్చిండ్రు. ఇది ముఖ్యంగా ఆశీర్వాద యాత్ర. ఎందుకంటే నామినేషన్ ఫైల్ చేయకముందు అందరు ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ 20 తారీఖు ఫైల్ చేస్తామని నేను యాత్ర మొదలుపెట్టిన. కానీ ఇది ఒక జాయినింగ్ యాత్ర తిరిగి అయిపోయింది, ప్రచార యాత్ర తిరిగి అయిపోయింది. ఎందుకంటే ఎంతోమంది షాబాద్ నుంచి ఎంతోమంది ప్రతి దగ్గర ఊర్లో మేము జాయిన్ అవుతున్నాము అని జాయిన్ అయ్యారు. కొన్ని జాయిన్ అయితే అసలు మాకు రూట్ మ్యాప్లు లేకుండే, అయినా కూడా అక్కడ బలవంతంగా తీసుకొని జాయినింగ్ అయింది. కొన్ని జాగాల రోడ్డు మీదకి వచ్చి ఆపినరు ప్రజలు ఆపి మేము అనుకుంటాం చందాలు అడుగుతుంది. కానీ చందాలు అడుగుతుంది కాదు, వాడు అడిగేది ఏంటంటే బీజేపీ కండు అడుగుతున్నారు. కండు అడిగి వేసుకొని జాయిన్ అయినరు. దాదాపు ఇప్పటి వరకు కనీసం ఒక టైం లేకుండా కానీ ఎక్కువనే జాయిన్ అవుతున్నట్టు దాదాపు ఇప్పటి వరకు ఒక 3-4 వేల మంది జాయిన్ అయినరు. అందులో కొంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు కూడా ఉండే, కానీ వాళ్ళు వేరే జాయినింగ్ అవుతుంది. నిన్న పార్టీ ఆఫీస్లో కొంతమంది పోయి జాయిన్ అయినరు. దీని ప్రభావం అయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు అనుకునేది బీజేపీ అంటే బలంగా ఓన్లీ పట్టణంలో ఉన్నది, గ్రామీణ ప్రాంతంగా బలీనం ఉన్నది. మొన్న రిజల్ట్స్ చూసినా కూడా చేవెళ్ళ, వికారాబాద్, తాండూరులో తక్కువనే వచ్చినాయి. తాండూరులో ఏమో జనసేనకు 4,000 వచ్చినాయి, వికారాబాద్లో 7,000 వచ్చినాయి. కానీ ఈసారి 10 ఇంతలు పెరుగుతాయి. 7,000 వచ్చిందంటే 70,000 తప్పనిసరి వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే లీడర్లే కాక ఓటర్లు కూడా, వాళ్ళ లీడర్లను చూడండి, వాళ్ళు కూడా మన కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు కూడా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నారు అనుకుంటారు. అది కూడా టీఆర్ఎస్ లీడర్ కూడా వాళ్ళు కూడా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నారు అనుకుంటారు. మళ్ళీ కింద ఓటేషన్లు చూస్తే సర్వేలలో దాదాపు 55-60% కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు మొన్న ఇప్పుడు బీజేపీకి ఓటేస్తాం అనుకుంటారు. అది కొంతమంది ఆశ్చర్యపోతారు. కానీ దానికి ఎదుక వాస్తవాలు ఏంటంటే మొన్న వచ్చిన కాంగ్రెస్ ఓట్లు అవి నిజంగానే కాంగ్రెస్ మీద ప్రేమతో ఓట్లు కాదు, అవి కాంగ్రెస్ ఓట్లు